మోరల్‌గా బాధ్యత ఉంది. ఎందుకంటే ఎవరైనా మనుషులే, ఎవరిది ప్రాణాలైన ప్రాణాలే. సో, ఒక పక్క దేశంలో నష్టం జరగబోతున్నప్పుడు ఆ విషయం తెలిసిన చైనా ఎందుకు మౌనంగా ఉందన్న విమర్శలైతే వస్తున్నాయి. దీనికి చైనా మాకు సమాచారం ఇమ్మీడియేట్‌గా అందలేదు. అందినప్పుడు మేము గూడా చెప్పాము. సో, కావాలనే మేము విత్‌హెల్డ్ చేసాం ఇన్ఫర్మేషన్‌ని, చెప్పకుండా ఆపామనేది అబద్ధం అని నేపాల్‌లో ఉండే చైనా ఎంబసీ గాని, చైనా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు గూడా అది క్లియర్‌గా ఖండించారు. సో, ఇది మనకి చైనాకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకునే అగ్రీమెంట్ ఉంది. 5 ఏళ్లకొకసారి అది రెన్యువల్ గూడా జరుగుతూ ఉంటది. కాబట్టి మనకైతే అది చైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన లీగల్ బాధ్యత కూడా చైనాకుంటది. కానీ నేపాల్ విషయంలో అది లేదు. కానీ మానవతా దృక్పథంతో చేసుండాలి. అది చైనా చేయలేదు. అందుకని 45 నిమిషాలు లేట్‌గా నేపాలీ ప్రభుత్వానికి ఈ వరద రావడం అనేది అర్థమైంది. అంటే స్టార్టింగ్ తర్వాత 8 గంటల 15 నిమిషాలకి స్టార్ట్ అయితే 45 నిమిషాల తర్వాత మాత్రమే నేపాల్ ప్రభుత్వానికి. ఇక్కడ ఏందంటే ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇమ్మీడియేట్‌గా గాని తెలుసుంటే అలర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. ఇమ్మీడియేట్‌గా అలర్ట్ చేసుండేవాళ్ళు ప్రజల్ని. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సురక్షిత ప్రాంతాలకి వచ్చి ఉండేవాళ్ళు. ఇంత నష్టం జరిగేది కాదు. కానీ ఒక్క చైనా విత్‌హెల్డ్ చేయడం వల్లనే ఇది జరిగింది అనేది ఆరోపణ. దాన్ని చైనా ఖండిస్తుంది. విజయవాడ ప్రాంతీయులకు శుభవార్త. మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు మన విజయవాడలో ఈ నెల 29న ఘన ప్రారంభమవుతోంది. ఓపెనింగ్ సందర్భంగా విఏ ఫ్లాట్ 6.99 6.99% మాత్రమే. మీ ముకుందా జ్యువెలర్స్. మనకి చైనా ఇలా కావాలనే చేసిందా, లేకపోతే చైనాకు కూడా అందడం లేట్ అయిందా అన్న విషయం ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. దట్ ఈజ్ నంబర్ 1. నెంబర్ 2, చైనా అతిపెద్ద డ్యాముల్ని కడుతోంది అక్కడ. ఆ డ్యాముల వల్లనే ఈ ప్రమాదాలు, వరదలు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రెండో విమర్శ. ముఖ్యంగా ఇది ఇండియాకి కూడా కన్సర్నింగ్ సమస్య. ఎందుకంటే ఇప్పటివరకు చైనాలో యాంగ్సీ నది దగ్గర త్రీ ఓర్జెస్ అనే ఒక డ్యామ్, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని కట్టింది. దానివల్ల కూడా ఇది కిరంగి కౌంటీలో స్టార్ట్ అయింది. ఇది అతిపెద్ద ఇది. దానికి 3 రెట్ల డ్యామ్ ఇప్పుడు కడుతూ ఉంది. ఆ 3 రెట్ల డ్యామ్ ఎక్కడ కడుతుందంటే మన బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్ సంగ్‌పో అని పిలుస్తారు. ఈ యార్లంగ్ సంగ్‌పో అనేది టిబెట్‌లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇండియాకి, నేపాల్‌కి, భూటాన్‌కి, బంగ్లాదేశ్‌కి నది వెళ్తుంది. అంటే మనమందరం డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న వాళ్ళము. టిబెట్, చైనా అప్ స్ట్రీమ్‌లో ఉన్న ప్రాంతాలు. సో, ఇప్పుడు అప్ స్ట్రీమ్‌లో ఇలాంటి ఒక పెద్ద డ్యామ్, ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌గా ఉన్న త్రీ ఓర్జెస్‌కి 3 రెట్లు పెద్దదంటే ఇంక మనం ఊహించుకోవచ్చు. సంవత్సరానికి 60,000 మెగావాట్ల పవర్‌ని ఇది ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇది ఇప్పుడు ఇది గాని నిర్మితం అయితే మనకి ఇటు లోవర్ స్ట్రీమ్, లో స్ట్రీమ్‌లో ఉన్న డౌన్ స్ట్రీమ్ అంటారు. డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న కంట్రీస్ ఇందాక చెప్పినట్టుగా ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకి వరదలు వచ్చే అవకాశం ఉంది. వరదలు వస్తాయి. ఒక్కోసారి విపరీతమైన కరువు కూడా వస్తుంది. సో, మనకి ఇండస్ ప్యాక్ట్ ఉంది పాకిస్తాన్‌కి మనకి. మనం కూడా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్‌కి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం అన్నమాట. వరదలకు సంబంధించి, అట్లాగే కరువు వస్తుందనే దానికి సంబంధించి, ఫ్లోకి సంబంధించి మనం జియోలాజికల్, హైడ్రలాజికల్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తాం అన్నమాట. అది పరస్పర పక్కనున్న దేశాలు, ముఖ్యంగా అప్ స్ట్రీమ్‌లో ఉన్న దేశాలు, డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న దేశాలకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తే చాలా వరకు ప్రమాదాల్ని నివారించొచ్చు. అది చైనా చేయాలి. కానీ చైనా అది చేయకుండా ఇప్పుడు అతిపెద్ద డ్యాముల్ని మనకు వచ్చే నది మీద ఎగువన కడితే రేపు కంప్లీట్‌గా ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి కంప్లీట్ కంట్రోల్ అనేది వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఇది కరెక్ట్ కాదు అని చైనా మీద విమర్శలు వస్తున్నాయి. చైనా దీన్ని పట్టించుకోవట్లేదు. అట్లాగే దానివల్ల ఎకలాజికల్ సమస్యలు, పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం ఇలాంటివి అనేకం జరగబోతున్నాయంటున్నారు. దానికోసం ఇండియా కూడా ఇప్పుడు
ముఖ్యంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ చాలా పెద్ద దెబ్బతినే అవకాశం ఉందన్నమాట దీనివల్ల. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత సిక్కిము, ఇవన్నీ కూడా మనకి దెబ్బతింటాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ గాని పూర్తయితే. అందుకని మనోళ్ళు ఈ దీని కింద టన్నెల్స్ కూడా నిర్మిస్తున్నారని చెప్తున్నారు. ఏదేమైనా చైనా డైరెక్ట్‌గా నేపాల్ వరదలకు కారణం కాకపోయినా, చైనా గాని ముందుగా ఇన్ఫర్మేషన్ నేపాల్‌కి ఇచ్చునుంటే ఇంత పెద్ద ప్రమాదం జరగదు అనేది మాత్రం అందరూ కూడా చెప్తున్నారు. రెండో అంశం, ఈ బ్రహ్మపుత్ర నది మీద వీళ్ళు కడుతున్న ఈ డ్యాము, ఈ ప్రాజెక్ట్ ఏదో కెరుంగి కౌంటీ దగ్గర కడుతున్న ప్రాజెక్ట్ ఏదో ఉందో, దానివల్ల మాత్రం భవిష్యత్తులో అతిపెద్ద కరువులు, అతిపెద్ద వరదలు ఇండియా కూడా ఎదుర్కోబోతుంది అనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు.